రాష్ట్రంలో నీట్ రీ ఎగ్జామ్ ప్రశాంతంగా ముగిసింది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అవకతవకలకు తావు లేకుండా నీట్ను నిర్వహించారు. సీసీటీవీ నిఘా, జీపీఎస్ వాహనాలు, ఆధార్, బయోమెట్రిక్ వెరిఫికేషన్ను తప్పనిసరి పాటించారు. పోలీసుల భద్రతా నడుమ విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత అభ్యర్థులను పరీక్షా హాల్లోకి అనుమతించారు. అదే సమయంలో కొందరు సమయానికి రాకపోవడంతో పరీక్ష రాసే అవకాశాన్ని కోల్పోయారు. రాష్ట్ర వ్యాప్తంగా 27 పట్టణాల్లోని 185 కేంద్రాల్లో నీట్ రీ ఎగ్జామ్ నిర్వహించారు. 65,000 మందికి పైగా అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. విజయవాడలో అత్యధికంగా 31 కేంద్రాల్లో నీట్ రీ ఎగ్జామ్ జరిగింది. విశాఖలో 18, కర్నూలులో 16, గుంటూరులో 14, కాకినాడలో 11, తిరుపతి, రాజమహేంద్రవరం, నెల్లూరులో 9 చొప్పున పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. కడపలో 8, అనంతపురంలో 7, విజయనగరం, ఒంగోలు, ఏలూరులో 6 చొప్పున నీటి కేంద్రాల్లో పరీక్ష ప్రశాంతంగా జరిగింది. నిబంధనల ప్రకారం 1 నిమిషం ఆలస్యంగా వచ్చిన వారికి పరీక్ష రాసే అవకాశం కల్పించలేదు. పల్నాడు జిల్లా నరసరావుపేట ఎస్ఎస్ఎన్ కళాశాల సెంటర్కు వినుకొండ మండలం నన్నేపల్లి తండాకు చెందిన రమావత్ కావేరీభాయ్ 5 నిమిషాల ఆలస్యంగా వచ్చారు. అనుమతించండంటూ విద్యార్థిని తండ్రి అధికారులను వేడుకున్నారు. కానీ కుదరదని చెప్పడంతో నిరాశగా వెనుతిరిగారు. కర్నూలు ప్రభుత్వ బాలిక ఉన్నత పాఠశాల బి క్యాంపు కేంద్రానికి 10 నిమిషాలు లేటుగా వచ్చిన 4 విద్యార్థులకు పరీక్ష రాసే అవకాశం దొరకలేదు. అనంతపురం జేఎన్టీయూ కళాశాల సెంటర్కు బళ్ళారికి చెందిన ఓ విద్యార్థిని, ధర్మవరం ప్రాంతానికి చెందిన మరో విద్యార్థిని 10 నిమిషాలు ఆలస్యంగా చేరుకున్నారు. అధికారులు వారిని అనుమతించలేదు. అదే సమయంలో పరీక్షా కేంద్రం పరిశీలించి వెళ్తున్న కలెక్టర్ ఆనంద్ను విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు ప్రాధేయపడ్డారు. అయితే ఎన్టీఏ నిబంధనల ప్రకారం సాధ్యం కాదని కలెక్టర్ చెప్పారు.